అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క చిన్న సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. 1994 సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలోని వ్యాయామం అంటే ఒక అవగాహన ఉన్నప్పటికీ ఐరన్ గేమ్స్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ ఇట్లా క్రీడాంశాలలో సరైన గుర్తింపు లేని సమయంలో నేను చిన్న వయసులో ప్రొద్దుటూరు కడప డిస్ట్రిక్ట్లో వై విజయకుమార్ రెడ్డి గారు, మోపూరి ఎల్లమ్మ, ఎమ్మెల్యే రమణారెడ్డి గారు, రాజమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు పొడుగ్గా నన్ను తీసుకువెళ్ళి పెంచుకొని జిమ్ పాయింట్ అనే వ్యాయామశాలను నెలకొల్పారు. ఆ 94 సంవత్సరంలోనే ఎంతోమంది ఉత్తమ క్రీడాకారులు, మట్టిలో మాణిక్యాలంటే క్రీడాకారులు అక్కడ దొరకటం, నేను చెప్పింది చేయటం, క్రమశిక్షణగా ఎంతో క్రమశిక్షణగా. నాకు తెలిసి ఇప్పుడుండే వ్యాయామశాలలో అటువంటి క్రమశిక్షణ లేదు. అయినప్పుడు అప్పట్లో తిట్టేవాడిని, కొట్టేవాడిని, వద్దు పో అని తోచేసేవాడిని. అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ నేను ఇక్కడే చేస్తామనే ఆ రోజుల్లో మంచి మంచి క్రీడాకారులు జాతీయ స్థాయికి వెళ్ళిన చరిత్ర రాయలసీమలో ఎంతోమంది ఉన్నారు నా శిష్యులు. అదేవిధముగా చక్కగా కాలేజీకి వెళ్తూ చూసుకుంటూ ఆ సైకిల్ మీద ఒక నిక్కరేసుకుని షార్ట్ చిన్నపిల్లలాగా చూసుకుంటూ ఉంటే నేను అప్పుడు నీకు ఏంటి బాబు ఒక రోజు అక్కడ నుంచుంటున్నా వస్తున్నానంటే, నాకు జిమ్ అంటే ఇష్టం ఉందండి, నేను నేర్చుకుంటానంటే అప్పట్లో పిలుచుకున్నాను ఒక వ్యక్తిని, రాజా. మరి నా దగ్గర నేర్చుకున్న ఫోటోలు కూడా దీంట్లో ఉంటాయి, మన బ్యానర్లో కూడా ఉంటాయి, బుక్స్లో ఉంటాయి, మీకు రేపు చూపిస్తాను అన్ని తర్వాత. మరి ఆయన అంత శిక్షణ పొంది ఆ రోజులు ఉన్న క్రమశిక్షణతో ఇప్పుడు ఉండి ఒక రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఎన్నో అవార్డులు సాధించి బాడీ బిల్డింగ్ క్రీడలో ఉత్తమ క్రీడాకారులను కూడా తయారు చేస్తూ 2-3 జిమ్ములు నెలకొల్పి ఎంతోమందికి నాకులాగా సర్వీస్ చేస్తూ యూత్ను మోటివేషన్ చేస్తూ, అదేవిధముగా చక్కగా ఎవరైతే జిమ్ములు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరినీ చక్కగా ప్రోత్సహిస్తూ తనంత బాధ్యతగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి రాజా ఈరోజు మన జిమ్కి రావటం నా శిష్యుడిగా చాలా సంతోషపడుతున్నాను. ఇతనే రాజా. అందరూ ఒకసారి క్లాప్స్ అభినందిద్దాం. చూడటానికి చిన్నవాడు కావచ్చు కానీ మంచి బాడీ బిల్డర్ అయినా మరి చక్కగా నాకు సడన్గా వచ్చి షాక్ ఇచ్చాడు. ముందు వచ్చి మనం ఏదైనా కొంచెం బాగా చేస్తున్న వాళ్ళం. ఇది చరిత్ర చెప్పుకోవడం చాలా ఉంది. ఆయన అమూల్యమైన మాటల్లో రాజారెడ్డి కూడా చక్కగా అనుభవాలు మనతో పంచుకుంటాడు, మనందరం కూడా షేర్ చేసుకుందాం. అందరికీ నమస్కారం. ఆ రోజుల్లో మాకు అశోక్ మాస్టర్ దేవుడిచ్చిన వరం. ఈ రోజుటికి కూడా ప్రొద్దుటూరులో ఎన్ని జిమ్ములు ఉన్నాయి, కడప జిల్లాలో ప్రతి ఒక్కరికి అశోక్ మాస్టరే అందరికీ గురువు. ఉండొచ్చు చాలామంది, కానీ ఇప్పటికి కూడా ప్రతి ఒక్కరూ ఆయనకు ఒక వాల్యూ ఇస్తున్నారు. మాకు ఒక క్రమశిక్షణను ఆయన నేర్పుతూ వచ్చినాడు. ఇప్పట్లో అయితే గిన ఏదైనా చేసేటప్పుడు తప్పు ఇదని చెప్పినా కానీ, చేసే విధానంలో కాళ్ళతో జరపడం కానీ, లేదంటే ఇక దొబ్బినట్లు కానీ, ఫోన్లు మాట్లాడుకుంటా కానీ, అప్పట్లో మాకు ఫోన్లు లేవు, అయినా మేము ఏదైనా నిలబడి మాట్లాడుకుంటా ఉన్నా కానీ ఆయన మాకు కొట్టడము, చేపించే విధానంలో సరిగ్గా చేయకపోతే పనిష్మెంట్ చేయడం, కట్టెపట్టుకొని తిరగడం. ఇప్పట్లో అయితే ఇక అరిసినా కానీ జిమ్ మానేస్తున్నారు. దానికోసం ఆ రోజు ఆయన నేర్పిన క్రమశిక్షణ ఈరోజు ఇన్స్టాగ్రామ్లో మనకి రాజారెడ్డి పేరుతో మన వీడియోస్ అన్నీ వైరల్ అవుతుండేది. ఈయన మాకు నేర్పిన ఆ క్రమశిక్షణ, ఆ విధానాన్ని బట్టి మాత్రమే అందరూ నా గొప్పతనం అనుకుంటున్నారు. ఇదంతా నా గొప్పతనం కానే కాదు. ఆ రోజుల్లో ఆయన మాకు నేర్పిన కేవలం ఆ ఒక శిక్షణతోనే, ఆ క్రమశిక్షణతోనే నేను ఇంత దూరం వచ్చాను. ఎంతోమందికి మాస్టర్ మాకు దూరం అయిన తర్వాత, ఇక్కడికి విజయవాడకు వచ్చిన తర్వాత నేను ఎంతోమందిని అప్రోచ్ అయినా, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం, ఇంకా దొంగపోవడం కూడా జరిగింది. ఎవరు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకు రాలేదు, ఎవరు చూసినా కమర్షియల్ అనమాట. ఆ రోజున నన్ను చేరదీయడానికి నేను ₹1 కూడా డబ్బు లేదని, జిమ్ దగ్గర కాయలు ఉంటే ₹1 కూడా కట్టకునే పర్లే, నువ్వు రా అని నన్ను ఆ రోజు ఆయన అయితే ఎట్లా చేరదీసినాడో, నేను కూడా ఈరోజు ఆయన చేసిన విధానాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఫ్రీ ట్రైనింగ్తో ఎంతోమందికి, కొన్ని వేల మందికి పైన నేను ఫ్రీ ట్రైనింగ్లు ఇస్తా, డైట్ ప్లాన్లు ఇస్తా, నేను ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉంటా. ఇదంతా కూడా నా గొప్పతనం కాదు, ఆయన మా గురువు మాకు నేర్పిన విధానము. ప్రొద్దుటూరులో ఈరోజు కూడా ఆయన వస్తున్నాడు అంటే ఇక్కడైతే నేను చూస్తూ ఉంటాను వీడియోలో ఆయన గురించి కూడా, కానీ మా ఏరియాలో వచ్చినాడంటే ఆయనను ఒక దేవునిలాగా అందరూ ఆయనను గౌరవించడము, ఆయనను నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు అందరూ కూడా. నిజంగా ఆయన విజయవాడకు రావడం మాకైతే ఒక శాపం అనుకోవచ్చు. ఇది మీ అందరికి మీ వరము. ఎందుకంటే ఆయన మాకు నేర్పిన విధానం వేరే. ఆయన వస్తున్నాడు అంటే ఇప్పటికీ ఆయన శిక్షణ ఇచ్చిన వాళ్ళలో పోలీసు అకాడమీల్లో, ఆర్మీల్లో ఇంకా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. మేమందరం కూడా
ఈయన మాకు గురువుగా దొరకడం గొప్పతనంగానే భావిస్తాను. ఈరోజు అనుకోకుండా నిన్న రాత్రి అనుకున్నాను బయలుదేరాలనేసి, మాస్టర్ దగ్గరికి వచ్చి కలవాలి అనిపించి నేను చెప్పుకోకుండానే వచ్చి మీ అందరిని ఒకసారి చూసుకొని వెళ్దాం అనేసి వచ్చాను. కాబట్టి అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. మనము మాస్టర్ మనకి ఏదైతే నేర్పుతున్నాడో ఆ విద్యను మనం కూడా అందరికీ సహాయంగా ఉండి ప్రతి ఒక్కరికి మనం ఆ విద్యను స్ప్రెడ్ చేయాలా. అలాగే జిమ్లో ఉండే ప్రతి ఒక్క వస్తువుని మనము ఇసిరిసిరి వేయడం కానీ ఇలాంటివి ఏం చేయకోకుండా మనం చేసినటువంటి వర్కౌట్ని మళ్ళీ మనం తిరిగి దాన్ని ఎత్తిపెట్టే విధానంలో ఉండాలా. మాస్టర్ని ఎంతో మీరందరూ కూడా గౌరవించి చూసుకోవాలని కోరుకుంటూ, మీరందరూ చూపిన ఈ విధానాన్ని బట్టి కూడా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ రాజా. మాస్టర్ ఒక నిమిషం.